శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి తీసుకున్నాం. ఈరోజు 18వ శ్లోకం. మెల్లిగా 18వ శ్లోకానికి వచ్చాం. మీరందరూ కూడా శ్రద్ధగా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖ కియద్వా దాక్షిణ్యం తవ శివమదాస చకియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశ. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖ కియద్వా దాక్షిణ్యం తవ శివమదాస చకియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశ. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖ కియద్వా దాక్షిణ్యం తవ శివమదాస చకియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశ. ఇక్కడ శంకరులు చెప్తున్నారు, మనం అర్థం చెప్పుకుందాం. హే శివా, సుఖస్వరూపుడవైన ఈశ్వరా, లోకానాం జనులకు పరమఫలద అంటే మోక్షఫలమునిచ్చువాడవు. త్వం నీవు ఏకః ఒక్కడవే, హరిముఖ విష్ణువు మొదలగు వారు తన్మూలాం నీవే కారణముగా కలిగిన దివ్య పదవీం వైకుంఠము మొదలగు దివ్య స్థానమును వహంతః పొందుచున్నవారై పునరపి మరలా ఉత్తమ ఫలప్రాప్తికై భజంతే నిన్నే సేవించుచున్నారు. అంటే ఉత్తమ ఫలం అంటే ఇక్కడ ఏమిటి అంటే విష్ణుమూర్తి కూడా మోక్షానికి పరమాత్మనే ప్రార్థించాలి. ఎందుకంటే విష్ణువులు కూడా చాలామంది ఉన్నారని మనం పురాణాల్లో చెప్పుకున్నాం కదా. శివుడు ఎంతోమంది శివులు, ఎంతోమంది విష్ణువులు, ఎంతోమంది బ్రహ్మలు, ఇన్ని లోకాల్ని, ఈ లోకమే కాదు అన్ని లోకాల్ని అమ్మవారు చూపిస్తుంది కదా నారదుడికి. అలా అన్నమాట. అందుకని ఎవ్వరు ఇక్కడ శివ అంటే ఏమిటంటే బాహ్యంగా పరమేశ్వరుణ్ణి స్తుతించాలి, అంతరంగా ఈశ్వరుడు నా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నారు కదా. ఆ పరమాత్మని, ఇందులో ఉన్న పరబ్రహ్మాన్ని నీలో నువ్వు ఆత్మదర్శనం చేసుకుంటేనే మోక్షము కదా. తక్కినవన్నీ కూడా ఉపాసనలు. అంటే పరమాత్మని ఉపాసిస్తే ఆయన మనకి మంచి గురువు ద్వారా మోక్ష మార్గాన్ని చూపిస్తారన్నమాట. తవ నీ యొక్క దాక్షిణ్యం భక్తాభిప్రాయానుసరణము కియద్వా ఎంత పరిమాణము కలది అంటే పరిమితి లేదనుట అనమాట. మదాసాచ నా యొక్క ఆశయము కియతి ఎంతటిది ఇంతయని ఎరుగా ననుట అని మత్ అహంకారము నుండి రక్షాం నా సంరక్షణమును కరుణాపూరిత దృశ సంపూర్ణ కటాక్ష వీక్షణలతో కదా ఎన్నడు వహసి చేయుదువు. దేవో పరమాత్మ, నన్ను నీ కరుణతో ఎప్పుడు చూస్తావయ్యా, నా ఆశ ఇంత అని నేను చెప్పలేను. మోక్షం అంటే చిన్నది కాదు కదండి. అందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటారు, కానీ దానికి చెయ్యవలసిన పనిని మట్టుకు చెయ్యరు. అవునా? సరే, ఆనందస్వరూపుడవైన ఓ దేవా, మోక్షమిచ్చు మహానుభావుడవు నీవొక్కడవే. విష్ణాదులు అంటే విష్ణువు మొదలగువారు నీ దయచేతనే వైకుంఠవాసులైరి.
అయ్యును తనివి నొందక నీ వలన ఉన్నత పదవులను గోరుచునేయుందురు. ఆహా, భక్తుల మీద నీకెంత దయ! నా ఆశ ఎంతని చెప్పుదును? సంపూర్ణ కటాక్షముతో నా అహంభావమును పోగొట్టి రక్షింపుమును. అహం పోతే అన్నీ పోతాయి. అవునా? రమణ మహర్షులు అంటారు, అహమిత కుత ఆయతీతి అన్వేషాంత. అంటే అన్వేషించాలి లోపల అహం అనేది ఎక్కడి నుంచి వస్తుందో. అవునా? అలా అన్నమాట. అంటే భగవంతుణ్ణి ఆరాధించటంలో కూడా వివిధమైన పద్ధతులు ఉన్నాయి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ పరశశ్రవ అని కృష్ణయ్య చెప్పారు కదా అని గీతాచార్యులు. గజేంద్రుడు తనకు వచ్చిన ఆపద నుండి కాపాడమని అర్థించిన ఆర్తుడు కదా. ఉద్ధవుడు కృష్ణతత్వం తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసు. సుగ్రీవుడు వాలివధను కిష్కింధాధిపత్యాన్ని ఆశించిన అర్థార్థి అన్నమాట. ఏది ఆశించకుండా నిష్కామంగా ఆనందానుభూతితో హరినామస్మరణ చేసిన ప్రహ్లాదుడు జ్ఞాని కదా. అర్థమైపోయింది కదా. పరమాత్మదేవు అందరినీ కూడా సమానంగా చూస్తాడు, కానీ జ్ఞాని అంటే నాకు ఇష్టము అన్నారు ఇక్కడ. అవునా? అందుకే భక్తుల వరుసలో ప్రహ్లాదుడు మొట్టమొదట నిలిచాడు. జ్ఞాని కదా మరి. అవునా? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక ఇలా ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ భక్తికి తగినట్లుగా భగవంతుడు వాళ్ళను అనుగ్రహిస్తాడన్నమాట. సకామ భక్తికి దేవతలు అష్టైశ్వర్యాలతో సర్వాధిపత్యాన్ని కూడా పొందారు. అయినా వారు దానితో తృప్తి పొందలేకపోయారు. ఇంకా పొందవలసినది ఏదో పొందలేకపోయామన్న కోరిక మిగిలి మరలా ముక్తి కోసం ప్రార్థించారు. ఈ శ్లోకంలో శంకరులు తనకు అటువంటి అసంతృప్తికరమైన భోగభాగ్యాలు, అధికార సార్వభౌమాలు, చివరికి ముక్తి ఫలాన్ని కూడా అక్కరలేదని కేవలం నీ పాదసేవా భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించు, అదే నాకు చాలు అని శివుణ్ణి వేడుకున్నారు. అంటే ఏ ఒక్కటి ఉంటే ఇంకా కోరవలసినవి, కోరదగినవి, పొందదగినవి మిగులు ఉన్నాయనే అసంతృప్తి ఉండదో అటువంటి భగవత్పాద సేవా తత్పరతను మాత్రమే కోరుకోవాలని, ఆ ఒక్కటి ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్లే అని శంకరులు అభిప్రాయము. అంటే ఏమిటంటే ఇక్కడ ఏమిటి? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు కృష్ణయ్య. అంటే ఏమిటి? నన్ను నువ్వు వదలకుండా సేవిస్తే నీకు ఇక్కడ అంటే ఇహల్లో వచ్చిన కోరికల్ని తీరుస్తాను, వచ్చిన వాటిని రక్షిస్తాను, నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని కృష్ణయ్య చెప్పారన్నమాట. అది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.